లైవ్లో ఆరాధనలో పాలుపంపులు పొందుతున్నటువంటి ప్రియులందరికీ కూడా దేవుని సేవకునిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభువును స్తుతించి ఆయనను ఆరాధించడానికి ప్రభు మనకి కృప చూపారు. ఈ లోకంలో ఆయనను స్తుతించటానికి దేవుని కృపలో మనము ఈ భాగ్యాన్ని మనం పొందుకున్నాం. ఈ ధన్యత ఎంతోమందికి లేదండి. నా మనసుకు అనిపిస్తుంది, నా ఆలోచనలో నాకు అనిపిస్తుంది, దేవుణ్ణి స్తుతించుట దీనికంటే మించిన ఆ భాగ్యం ఈ లోకములో ఇంకొకటి ఏది కూడా ఉండదు. ఇది మనం అనుభవిస్తే తప్ప మన హృదయ లోతుల్లో మనకు అర్థం కాదండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజున మీతో దేవుని మాటలు పంచుకోవటానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా ఆలోచన తలంపులో కొన్ని మాటలు తీసుకొని వచ్చారు. 136వ కీర్తనలో ఒక మాట రాయబడిందండి. చదవద్దు మీరు, నేను చెప్తాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనము ఆరాధిస్తున్న ప్రభు, మనము సేవిస్తున్న మన ప్రభు, ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన దయాళుడై ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయ ఎంత, దాన్ని మనం వర్ణించడానికి, ఆయన దయను మనం వర్ణించడానికి మనకు సాధ్యమవుతుందా? ఎంతగా ఆయన మన ఎడల దయ చూపాడు అనే విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బైబిల్లోని కొన్ని సందర్భాలను ప్రభు జ్ఞాపకం చేశారు. ఆ మాటలు మనం కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం చూడండి, అందరూ కూడా బైబిల్ తెరచి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచన భాగం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. దేవుడు మన ఎడల దయ చూపడానికి మనము ఎంతటి వారము? చదవబడిన వచన భాగములో కొన్ని మాటలు నేను పలుకుతాను, నాతో కలిసి మీరు కూడా ఈ మాటలు పలకండి. నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. ఎవరు ఈ మాట పలుకుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, మెఫీబోషెత్ దావీదు ఎదుటి మాటలు పలుకుతూ ఉన్నాడండి. ఈ వచ్చిన ప్రారంభంలో మెఫీబోషెత్ తన గురించి తను అక్కడ ఏమని పలుకుతూ ఉన్నాడంటే, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల. దావీదు ఎదుటకు వచ్చి దావీదు ఎదుట నమస్కరించి
తన స్థితి ఏంటో దావీదు ఎదుట పలుకుతూ ఉన్నాడండి. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల. ఆ వచన భాగాన్ని నేను చదువుతున్నప్పుడు దావీదు స్థానములో మనం దేవుని జ్ఞాపకం చేసుకొని మెఫీబోషెత్ స్థానములో మనల్ని పెట్టుకొని మనం మాట్లాడాలండి. దావీదు ఎదుట మెఫీబోషెత్ నిలబడిన వాడై నమస్కరించి దావీదు ఎదుట మెఫీబోషెత్ పలుకుతూ ఉన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా. బ్రతికి ఉన్న కుక్కని మాట్లాడాల. బ్రతికి ఉన్న కుక్కని మనం ఆలోచన చేస్తే కుక్కలో విశ్వాసాన్ని మనం గమనించగలం. తన యజమాని ఎడల కుక్క ఏం కలిగి ఉంటుందంటే విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ నేను కుక్క వంటి వాడనై ఉన్నానయ్యా అంటే తన విశ్వాసం, తన కృతజ్ఞతను అక్కడ తను కనపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలా అంటలేదండి. నేను చచ్చిన కుక్క వంటి వాడను, చనిపోయిన కుక్క వంటి వాడను. నేను చచ్చిపోయిన కుక్క దగ్గర మనం ఏం గమనించగలమంటే మొదటిగా భయంకరమైన దుర్వాసన మనం గమనిస్తామండి. చచ్చిపోయిన కుక్క దగ్గర ఏ వాసన వస్తుంది? భయంకరమైన దుర్వాసన వస్తుంది. కుక్క చచ్చిపోతే దాన్ని కాలుకు తాడు కట్టి ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి అలా పడేస్తారు. ఇంకా దానికంటే దయానీయమైనటువంటి స్థితి ఇంకొకటి లేదు. అంతగా ఆ దయానీయమైన స్థితిలో నా బ్రతుకుంది. చచ్చిన కుక్క ఏ విధంగా అందరూ అసహించుకుంటారో, చచ్చిన కుక్కను చూసి ఒళ్ళు జలతరిస్తే ఎలా ప్రక్కగా వెళతారో, నా బ్రతుకు అలాంటిది, నా జీవితం అలాంటిది. అలాంటి నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను. చచ్చిన కుక్క మీద ఎవరైనా దయ చూపుతారా? మెఫీబోషెత్ అంటున్నాడు, నా ఎడల నీవు దయ చూపావు, నా ఎడల నీవు దయ చూపావు. ఈ మెఫీబోషెతును గురించి మనం ఆలోచన చేస్తే, ఇతను ఎవరి తాలూకా అని మనం ఆలోచన చేస్తే, ఇతను తండ్రి యోనాతాన్. ఇతను తండ్రి ఎవరు చెప్పండి? యోనాతాన్. యోనాతాను తండ్రి ఎవరు? సౌలు. సౌలుకు ఈ మెఫీబోషెత్ ఎవరంటే మనమడు. సౌలును బట్టి నిజంగా ఇప్పుడు దావీదు ఆలోచన చేస్తే, సౌలు మనవడుగా ఉన్న మెఫీబోషెతుకు ఉపకారం చేయడానికి, మేలు చేయడానికి, అతని ఎడల దయ చూపడానికి అర్హుడా అంటే ఎక్కడ కూడా అర్హత మనకి కనపడదండి. సౌలు తనంతరము ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా, అధిపతిగా దావీదు అభిషేకించబడి సింహాసనాన్ని అధిష్ఠించాడు. సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత రాజులు మొదటగా వారు చేసే ఆలోచన ఏంటంటే, శత్రుశేషం ఎక్కడైనా మిగిలిందా అని మొదటిగా ఎంక్వైరీ చేస్తారు, ఆలోచన చేస్తారు. ఒకవేళ శత్రుశేషం ఎక్కడైనా మిగిలి ఉంటే వారిని బొత్తిగా నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒకవేళ మళ్ళా భవిష్యత్ కాలంలో శత్రుశేషం మిగిలి ఉంటే వారు మళ్ళా బలాన్ని పుంజుకొని వీరి మీద తిరుగుబాటు చేస్తారు. అటువంటి అవకాశం వారికి ఇవ్వకుండా, శత్రుశేషం లేకుండా పూర్తిగా నిర్మూలన చేసి ఆలోచన చేస్తారండి రాజు. ఇప్పుడు సౌలును గురించి మనం ఆలోచన చేస్తే, మీరు 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మీరు గమనిస్తే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా,
సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలంగా యుద్ధం జరుగుతూ ఉంది. సౌలు పలుమారులు దావీదుకి కీడు కలగచేసే, హాని కలగచేసే, తనను చంపే ప్రయత్నం చేశాడు. దావీదైతే తన వైపు నుండి సౌలుకు ఏ రోజు కూడా హాని తలపెట్టాలని, కీడు తలపెట్టాలని, సౌలును హతమార్చాలన్న ఆలోచన ఏ రోజు కూడా చేయలే. సౌలును ముట్టడానికి కూడా భయపడ్డాడు దావీదు. ఎందుకంటే సౌలు దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వారిని ముట్టి లేదా వారికి కీడు తలపెట్టి వారికి హాని చేసి వారిని నిందించి దూషించి దేవుని దగ్గర మనం నిర్దోషులంగా నిలబడగలమా? దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది. కాబట్టి దేవుని ద్వారా అభిషేకించబడిన వారిని నేను ముట్టను అని దావీదు తీర్మానం చేసుకున్నాడు. ఎంత మంచి తీర్మానం! రెండు చేతులే దేవునికి మనం ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? మన జీవితాల్లో కూడా కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. క్రైస్తవ భక్తి అనగా దేవుని ఎదుట తీర్మానాలతో కూడినదండి. దేవుడు మనతో నిబంధన చేస్తాడు, తిరిగి మనం దేవుని దగ్గర కూడా నిబంధన చేసే ప్రజలంగా ఉండాలి. మంచి విషయాల్లో కొన్ని తీర్మానాలు మనం తీసుకొని వాటికి కట్టుబడి మనం ముందుకు కొనసాగించబడాలి. దావీదు ద్వారా సౌలుకు మేలు జరిగింది, సౌలు నుండి దావీదుకి కీడే జరిగింది. సౌలు తరం గతించిపోయింది, ఇప్పుడు దావీదు తరం వచ్చింది. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. సౌలు ద్వారా నాకెంతో కీడు జరిగింది, సౌలు ద్వారా నేను ఎంతో నష్టపోయాను, సౌలు ద్వారా నేను ఎన్నో అపాయాలకు గురయ్యాను. కాబట్టి ఇప్పుడు అతని సంతతిలో ఉన్నటువంటి వారిని నేను బొత్తిగా నిర్మూలము చేయాలి అన్న ఆలోచన దావీదుకు పుట్టాలి. కానీ అటువంటి ఆలోచన చేయలేదండి. అటువంటి ఆలోచన దావీదు చేయలేదు. మనం కూడా ప్రతీకారం తీర్చుకునే వారంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? రివెంజ్ అంటారు కదా, ప్రతీకారం. తీర్పు తీర్చేది దేవుడే. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవుడు తీర్పు తీరుస్తాడు. వాని క్రియలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం ఒకవేళ కొన్ని ఇబ్బందులకు మనం గురైనా వాటిని మౌనంగా మనం సహించి దేవునికి అప్పగించి మనం ఉండగలిగితే మన పక్షాన దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, ఈ మెఫీబోషెతును గురించి నేను ఆ వివరాలు నేను మీకు తెలియచేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదవగలిగితే కొంచెం మీకు క్లారిటీ కోసం. సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతాను గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వాన్ని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెత్. సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. ఇతడు పుట్టేటప్పుడు కుంటివాడుగా పుట్టలా. 5 సంవత్సరాల వయస్సులో భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో సౌలుకు సంబంధించిన కుటుంబీకులందరూ కూడా చనిపోతూ ఉన్నారు. సౌలు ఇంటిలో సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును చూసుకోవడానికి ఒక దాది ఏర్పాటు చేయబడింది. ఆ దాది
శత్రువు చేతిలో ఈ బిడ్డ చిక్కకూడదు, రాజవంశీయుడు, ఇతన్ని ఎలా అయినా మనం కాపాడుకోవాలన్న ఒక ఆ దృక్పథంతో రాజనగరిలో నుండి ఆ కుమారుణ్ణి తీసుకొని ఆ యుద్ధ వాతావరణంలో నుండి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో మెఫీబోషెతు క్రింద పడిపోయిన వాడై అతని 2 కాళ్ళు ఇరిగిపోయి కుంటివాడయ్యాడు. రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కుంటివాడు, అవిటివాడు. ఎక్కడున్నాడు ఇతను? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. ఎవరిని బట్టి ఉపకారం చేయడానికి? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? సౌలు దావీదుకి ఎవరు? శత్రు. వారిదంతా ఒకే జాతి, ఒకే వంశం, ఒకే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలైనప్పటికీ కూడా సౌలు దావీదును చంపే ప్రయత్నం చేశాడు. కాబట్టి దావీదుకు సౌలు శత్రువే. సౌలు తరం గతించిన తర్వాత, దావీదు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత సౌలు వంశీయులందరినీ కూడా నిర్మూలన చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సౌలు వంశస్థుల్లో ఎవరైనా ఉన్నారా? దేనికయ్యా అంటే, యోనాతానును బట్టి నేను అతనికి ఉపకారాన్ని చేయాలి. సౌలును బట్టి చూస్తేనేమో అతని సంతానంలో ఉన్న వారందరినీ చంపేయాలి. కానీ దావీదు ఏమని మాట్లాడుతున్నాడంటే, సౌలు కుమారుడైన యోనాతానును బట్టి నేను ఉపకారము చూపాలి. యోనాతానును బట్టి ఎందుకు ఉపకారం చూపాలి? 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయండి. 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒక దినాన దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలుతో మాట్లాడి చాలించిన తరువాత యోనాతాను అతని హృదయం అంట దావీదు హృదయంతో కలిసిపోయిందంట. దావీదు మాటలను బట్టి కానీ, దావీదు ప్రవర్తనను బట్టి కానీ, దావీదు సుబుద్ధిని బట్టి కానీ, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి అతడు నడుచుకుంటున్న విధానాన్ని బట్టి కానీ, దావీదులో ఉన్న దేవుని భయము, దేవుని ప్రేమ, వీటిని గమనించిన యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడంటే. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఎవరితో నిబంధన? దావీదుతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకు గుర్తుగా 4వ వచనంలో, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చెను. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. దావీదుతో నిబంధన చేశాడు. నిబంధనకు గుర్తుగా యోనాతాను దగ్గర ఉన్నటువంటి దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాడు. ఇలా దావీదుతో యోనాతాను కలిసిపోయాడు. కాలం ముందుకు వెళ్ళిన తర్వాత సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు.
ఇప్పుడు దావీదు రాజ్యం ఏలుతున్నాడు. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయడానికి సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా ఉన్నారా? యోనాతాను చనిపోయాడు, కానీ తన ప్రవర్తన తన బిడ్డలకు ఏం తీసుకొస్తా ఉంది చెప్పండి? దీవెన, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని తీసుకొని వస్తూ ఉంది. సౌలును బట్టి చూస్తే మెఫీబోషెతు దావీదు ద్వారా చంపబడాలి, కానీ యోనాతానును బట్టి మెఫీబోషెతు దావీదు దగ్గర ఏం పొందుకుంటున్నాడంటే ఉపకారాన్ని పొందుకుంటా ఉన్నాడు. ఉపకారాన్ని పొందుకుంటున్నాడు. ఇక్కడ నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనలను బట్టి మన పిల్లల మీదకి దేవుని ఉగ్రత రాకూడదు, కానీ మనలను బట్టి మన పిల్లలకు దేవుడు ఉపకారాన్ని చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఉపకారాన్ని చేయాలి. మనల్ని బట్టి మన పిల్లలకు దేవుడు ఉపకారాన్ని చేయాలి అంటే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయినట్లుగా మన హృదయంలో యేసయ్యకు మనం చోటివ్వాలి. ఎవరికి చోటివ్వాలి? దావీదు హృదయము యోనాతాను హృదయము కలిసిపోయినట్లుగా మనం దేవునితో కలిసిపోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. తీగ ఎక్కడ నిలిచి ఉండాలి? ద్రాక్షావళిలో నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే అది ఫలిస్తుంది. ద్రాక్షావళికి వేరైతే తీగ ఏమవుతుందో చెప్పండి? అది మొదట వాడిపోతుంది, తర్వాత ఎండిపోతుంది. అటు వాటిని మనుషులు పోగు చేసి ఏం చేస్తారు? అగ్నితో కాల్చివేస్తారు. మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మనలో నిలిచి ఉండాలి. ఆయన మనం ఏకమై ఉండాలి. యోనాతాను దావీదుతో నిబంధన చేశాడు, మనం కూడా దేవుని దగ్గర నిబంధన చేయాలి. యోనాతాను దావీదుకి దుప్పటిచ్చాడు, విల్లిచ్చాడు, కత్తిచ్చాడు, నడికట్టిచ్చాడు. మనం కూడా మన జీవితంలో నుండి కొన్ని దేవునికి ఇవ్వవలసినవి ఉన్నాయండి. ఇలా యోనాతాను దావీదుతో కలిసిపోయిన కారణాన్ని బట్టి సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉంటే నేను వారికి ఉపకారము చేస్తానని దావీదు మాట్లాడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం ప్రారంభంలో, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనను కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడునైనా నేనే సీబానెను. రాజు, యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా అంటున్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదే బారులో అమీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. ఎక్కడున్నాడంట ఈ మెఫీబోషెతు? లోదేబారు అమీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుకి వర్తమానం వచ్చింది. లోదేబారు అనగా అది ఒక చీకటి ప్రదేశం అండి. మద్యపానాలకు అదొక నిలయంగా ఉంటుందని కొందరు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. లోదేబారు అనగా అది ఒక చీకటి ప్రదేశం, పాపము జరిగేటువంటి ప్రదేశం. అది పాపానికి నివాస స్థలముగా ఉన్న ప్రదేశం. అది లోదేబారు అనగా. అమీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని ఈ మత్తు పానీయాలను విక్రయించుకుంటూ బ్రతుకుతున్నటువంటి మాకీరు ఇంట
మెఫీబోషెత్ ఏదో కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆ మాకీరు ఇంట పని చేసుకుంటూ తను ఏదో ఒక ముద్ద భోజనం పెడితే దాన్ని తిని కడుపు నింపుకుంటా, కుంటివాడు అవిటివాడు కదా, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఏ పని చేసుకోలేని పరిస్థితి, ఒకవేళ బయట సమాజంలో తిరిగి అందరికీ కనబడితే ఇతడు సౌలు మనవడని ఒకవేళ నాకు హాని తలపెట్టచ్చు, నన్ను చంపేయచ్చు అని తన ముఖాన్ని బయట సమాజంలో చూపెట్టుకోలేక, ఆ చీకటిలో బ్రతకలేక, ఏదో అంటారు కదా చచ్చి బ్రతుకుతున్నానని, అటువంటి బ్రతుకైపోయింది మెఫీబోషెతుది. నేను అనుకుంటున్నాను ఆ మద్యాన్ని సేవించడానికి లేదా అక్కడ పాపం చేయడానికి వస్తున్నటువంటి వారికి అవిటివాడిగా ఏదో సర్వీసు చేస్తా, వాళ్ళేదో తనకి ఏదన్నా సహాయం చేస్తే వాటిపైన ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడు. ఒక దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ మెఫీబోషెతు రాజుగారి యొక్క కుమారుని యొక్క కుమారుడు, రాజనగరిలో రాజభోగాలు అనుభవించిన వాడు. కానీ ఈ రోజులో ఒక శపితమైన స్థితిలో ఉన్నాడు. సౌలు కాలంలో ఈ మెఫీబోషెతుకు సేవకుడుగా షీబా అనేటువంటి వాడు ఉన్నాడంట. వాడి ద్వారా, అతని ద్వారా ఈ సమాచారం అంతా దావీదు తెలుసుకొని కబురు పంపించి అక్కడి నుండి మెఫీబోషెతును పిలిపించాడు దావీదు. లోదేబారులో మాకీరు ఇంట ఆ చీకటి ప్రదేశంలో చచ్చి బ్రతుకుతున్న మెఫీబోషెతు రాజు పిలుస్తున్నాడు అనగానే ఓ ప్రక్క భయము, మరొక ప్రక్కన ఆందోళన. ఎందుకు పిలుస్తున్నాడు? సౌలును బట్టి నన్ను చంపడానిక, ఇక ఈ జీవితం కూడా నాకు లేదా అన్నట్టుగా భయాందోళనతో గురి చెందిన వాడై రాజు ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. రాజు ఎదుటికి వచ్చి నిలబడితే ఇప్పుడు దావీదు ఆ మెఫీబోషెతును కూర్చున్నటువంటి మాటలు ఏమని పలికాడో మనం చూద్దాం. 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దామండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్ దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ మాటలు కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందాకేమన్నాడు? మెఫీబోషెతు చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నగు నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడనయ్యా అన్నాడు. ఎందుకు ఆ మాట పలికాడు? మెఫీబోషెతు దావీదు యొద్ద నిలిచినప్పుడు మెఫీబోషెతును గురించి దావీదు పలికిన మాటలండి. ఏమని పలికాడు? దావీదు అంటున్నాడు, మెఫీబోషెత్ అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడునైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని కనపరుద్దా. మెఫీబోషెతును గూర్చి దావీదు పలికిన మాటలు, మెఫీబోషెతు విషయంలో దావీదు ఉపకారము చేయడానికి దావీదు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దావీదు ఎదుట మెఫీబోషెతు సాగిలపడి నమస్కరించి దావీదుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడను, ఎక్కడో లోదేబారులో మాకీరు ఇంట చీకటిలో బ్రతుకుతా ఉన్నాను, అవిటివాడను, నిలబడలేను, నడవలేను, నా జీవితం దుర్భరమైన జీవితమయ్యా. మా తాతగారిని బట్టి చూస్తే నేను బ్రతికి ఉండవలసిన వాడను కాదు, చచ్చిపోవలసిన వాడని. అటువంటి నా ఎడల
ఉపకారము చూపడానికి, దయ చూపడానికి, నన్ను కరుణించడానికి నేనెంతటి వాడనయ్యా? నన్ను గూర్చేనే నీవు పలుకుతున్న ఈ మాటలు. దావీదు అంటున్నాడు, ఎస్, నిన్ను గూర్చేనే ఈ మాటలు పలుకుతున్నాను. ఎందుకంటే నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నేను నీకు ఉపకారము చేయదలిచాను. హల్లెలూయా. మనం చచ్చిపోయిన తర్వాత మనల్ని బట్టి మన పిల్లలకు సమాజం ఏం చేయాలి చెప్పండి? ఉపకారం చేయాలండి. అటువంటి బ్రతుకు మనం బ్రతకాలి. హల్లెలూయా. ఈ మాట కొంచెం హృదయంలో మనకి కాస్త అట్లా గుచ్చుకున్నా పర్వాలేదు. మన తర్వాత మనలను బట్టి దేవుడు మన పిల్లలకు ఉపకారము చేయాలి, మేలు కలగాలి మన పిల్లలకండి. చచ్చిన కుక్క వంటి బ్రతుకుతున్న మెఫీబోషెతు విషయంలో దావీదు దయ చూపుతూ ఉన్నాడు. దావీదు ఉపకారము చేయడానికి అతని మీద కనికెరపడుతున్నాడు. కారణం, మెఫీబోషెతులో ఏమీ లేదు. అతని తండ్రి అయిన యోనాతాను దావీదు దగ్గర ప్రవర్తించిన ఆ ప్రవర్తన తీరు ఈరోజు తన బిడ్డ మెఫీబోషెతుకు అక్కరకు వస్తూ ఉంది. నేనంటాను, ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి ఇంకొక రోజు నీ బిడ్డలకు అక్కరకు రావాలి. అటువంటి భక్తి మనం చేయాలి. అలా మనం ప్రభువును సేవించాలి. ఏదో మందిరానికి వచ్చాం, వెళ్ళిపోయామా, ఉపయోగం ఏమి లేదండి. ఉపయోగం ఏమి లేదు. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయాలి. మెఫీబోషెత్, నీ తండ్రిని బట్టి నేను నీకు ఉపకారం చేస్తానయ్యా. నీ తండ్రిని బట్టి నేను నీకు ఉపకారం చేస్తాను. దావీదు పలికిన మాటలు మెఫీబోషెతును గూర్చి ఒక్కొక్కటిగా మనం అక్కడ ఆలోచన చేస్తే, మొట్టమొదటి మాట ఏమన్నాడు? 6వ వచనంలో దావీదు అంటున్నాడు, మెఫీబోషెత్ అని అతన్ని పిలిచినప్పుడు అతడేమన్నాడంటే, చిత్తం నీ దాసుడునైనా నేనున్నానా. నేను దావీదు మెఫీబోషెతును పేరు పెట్టి పిలిచాడు. ఎలా పిలిచాడు చెప్పండి? పేరు పెట్టి పిలిచాడు. అరే ఇట్రా, అడు కూర్చో, అయ్యని బట్టి ఏదో నీకు కొద్ది ఉపకారం చేద్దాం అనుకున్నాను అని అలా మాట్లాడా? అలా మాట్లాడలేదు. మెఫీబోషెతును పేరు పెట్టి పిలిచాడు. అతనికి ఒక గుర్తింపు ఇచ్చాడు, ఒక గౌరవాన్ని ఇచ్చాడు, ఒక ఘనతనిచ్చాడు. పేరు పెట్టి పిలుస్తాడు మెఫీబోషెత్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ దేవుడే పలికిన ఒక మాట చూడండి. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను. దావీదు మెఫీబోషెతును పేరు పెట్టి పిలిచినట్లుగా యాకోబును దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాను. దావీదు మెఫీబోషెతును పేరు పెట్టి పిలిచినట్లుగా ఇక్కడున్న మనలను మన ప్రభువారు పేరు పెట్టి పిలిచాడు.
రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన. జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ మార్గాన్ని వస్తున్న ప్రభు ఆ చెట్టు దగ్గర నిలిచి కళ్ళెత్తి చెట్టు మీద కూర్చున్న జక్కయ్యను చూచి ఏమన్నాడు? జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. జక్కయ్య పేరు ఎవరు చెప్పారు యేసయ్యకి? ఎవరు చెప్పలా. ఆయన మన స్థితిగతులన్నిటిని కూడా ఎరిగినవాడు, మన పేరు ఎరిగినవాడు, మన భవిష్యత్తు ఎరిగినవాడు, మన పరిస్థితులు ఎరిగినవాడు. ఆయన పేరు పెట్టి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్యను పిలిచిన దేవుడు ఆయన మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. దమస్కు మార్గములో క్రైస్తవులను హింసించాలి, వారిని పట్టుకొని చెరలోనికి తీసుకొని వెళ్ళాలి, కొందరిని చంపాలి అని కంకణం కట్టుకొని గుర్రం మీద బయలుదేరిన సౌలును దేవుడు దర్శించి ఏమని పిలిచాడు? సౌలా, సౌలా అని సౌలును దేవుడు పిలిచాడు. పిలిచాడా లేదా? పిలిచి సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. జక్కయ్యను పిలిచి జక్కయ్య ఇంటిని రక్షణతో అలంకరించాడు. పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు ఆయన. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. అయ్యా, ఇప్పటి వరకు నన్ను పేరు పెట్టి పిలిచిన వాడు ఎవడు కూడా ఆ లోదే బారులు, ఆ చీకటిలో, ప్రభా నాయనా దావీదా, నాదొక దుర్భరమైన జీవితం కదా, అరే ఓరే అని పిలువబడిన వాడిని నన్ను చూస్తే వాళ్ళు చేదరించుకున్నారు, పక్కకు పోరా అన్నారు. ఇటువంటి దయానీయమైన ఆ స్థితిలో నేను బ్రతుకుతూ ఉన్నాను. అటువంటి బ్రతుకు నుండి నన్ను బయటికి తీసుకొని వచ్చి ఈరోజు నీవు నన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నావే. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపడానికి నీ దాసుడు నగు నేను ఎంతటి వాడను. నిజంగా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలవడానికి మనం తగిన వారమేనా? నేను ఆలోచన చేస్తూ ఉన్నానండి. దావీదు మెఫీబోషెతును పేరు పెట్టి పిలవడానికి మెఫీబోషెతు తగినవాడేనా అంటే తగినవాడు కాదు. ఈ రోజున మనలను ఆయన పేరు పెట్టి పిలవడానికి మనం తగిన వారమా అంటే మనం కూడా తగిన వారము కాదు. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? దేవుని దయ ఎంతో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మెఫీబోషెతు దాన్ని ఎంతో లోతుగా ఆలోచన చేసి ఆ మాట పలుకుతున్నాడో. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపడానికి నేను ఎంతటి వాడనయ్యా, పేరు పెట్టి నన్ను పిలిచావా. రెండవదిగా మెఫీబోషెతును గురించి దావీదు పలికిన మాట అక్కడ 7వ వచనాన్ని మనం గమనిస్తే, అందుకు దావీదు నీవు భయపడవద్దు. మొట్టమొదటిది పేరు పెట్టి పిలిచాడు. రెండవది ఏమంటున్నాడంటే భయపడవద్దని అభయం ఇస్తున్నాడు, లేదా ధైర్యపరుస్తున్నాడు. మెఫీబోషెతు హృదయంలో ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. దావీదు ఒకవేళ నమ్మకంగా పిలిచి చంపేస్తాడా, లేకపోతే భయంకరమైన ఆ చెరలోనికి నన్ను నెట్టేస్తాడా, కారాగారంలోనికి నన్ను నెట్టేస్తాడా, దావీదు నాకు హాని తలపెడతాడా, నాకు కీడు చేస్తాడా, నన్ను చంపేస్తాడా, నా భవిష్యత్తు ఏంటి? ఇటువంటి రకరకాల భయాలు మెఫీబోషెతు హృదయంలో ఉండిపోయినాయి. ఈ భయాలన్నీ కూడా మెఫీబోషెతులో నుండి తొలగిపోయేటట్లుగా దావీదు ఏమంటున్నాడంటే భయపడవద్దు.
నేను నీకు ఉపకారమే చేస్తా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఏమంటున్నాడు? నేను నీకు ఉపకారమే. యెహోవా అందరికీ ఉపకారి. చెప్పండి, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఎవ్వరికి అపకారం చేసే దేవుడు కాదండి. దావీదు మెఫీబోషెతుకి అంటున్నాడు, మెఫీబోషెత్ భయపడవద్దయ్యా, నీ తండ్రి అయిన యోనాతాను బట్టి నేను నీకు ఉపకారము చేస్తాను. ధైర్యపరుస్తూ అతనికి ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడండి. తన భవిష్యత్ ఏంటో దానిని తెలియచేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మనలో ఉన్న భయాలన్నీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? తొలగించేశాడు. ఎన్నో రకాల భయాలు చేత మనం భయభీతులతో జీవిస్తున్నటువంటి దినాలలో ఆయన మనతో మాట్లాడుతూ ఆయన మనల్ని ధైర్యపరిచిన సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో మనం వెనుతిరిగి ఆలోచన చేస్తే మనకు జ్ఞాపకం వస్తాయండి. దేవుడు మన జీవితంలో మనల్ని ధైర్యపరిచిన అనుభవాలే లేవా? కొంత శారీరక బలహీనత, అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్లు చెప్పిన మాటలు మన హృదయాల్లో భయాన్ని కలగచేయగా, దేవుడు తన వాగ్దానము ద్వారా, తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడి ఆయన మనల్ని ధైర్యపరిచి మనకు భవిష్యత్తునివ్వలేదా? ఆర్థికంగా నలిగిపోయి ఆర్థిక సమస్యలతోటి మనం ఇబ్బందులు పడుతూ, అయ్యో ఇక నా జీవితం ఏంటి అని మనం నలిగిపోయి కృంగిపోయిన సమయాల్లో, ధైర్యము చెడిపోయిన సమయాల్లో దేవుడు మనతో మాట్లాడి ఆయన మనకు వాగ్దానము చేసి మనలో ఉన్న ఆ భయాలు తొలగించి ఆయన మనల్ని ఆస్వాదించిన సందర్భాలు లేవా? ఇలా మనం చెప్పుకుంటూ వెళితే మన పిల్లల విషయమే కానీ, మన వ్యాపార విషయమే కానీ, మన కుటుంబ విషయాల్లో కానీ, ఎన్ని విషయాల్లో దేవుడు మనతో మాట్లాడి ఆయన మనల్ని ధైర్యపరచలేదు. దావీదు ఒక రాజుగా, సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తిగా, ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న మెఫీబోషెతును సమీపించి అతనికి చెప్తున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు అని. ఒక రాజు చెప్తున్న మాటలు మెఫీబోషెతులో ఉన్న భయాలన్నీ కూడా తీసివేసిందండి. దేవాది దేవుడు మనతో మాట్లాడి మనలో ఉన్న భయాలన్నీ కూడా ఆయన తీసేశాడు. చూడండి, దావీదు ఒక మాట అంటాడు 34వ కీర్తనలో, 34 కానీ 37 కానీ ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. చదువు. 34వ అధ్యాయం కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేనిలో నుండి తప్పించాడు? భయాలు, భయాలు, భయాలు. 1, 2 కాదండి, ఎన్నో రకాల భయాలు, ఎన్నో రకాల భయాలు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. మెఫీబోషెతులో కూడా ఎన్నో రకాల భయాలు అతని ఆలోచన, తలంపు, మనసు, హృదయం అంతా ఆవరించున్నాయి. భయముతో తన హృదయం నింపబడి ఉంది. ఆ భయాలన్నీ మెఫీబోషెతుల నుండి తొలగిపోయేటట్లుగా దావీదు ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. దావీదు మెఫీబోషెతుతో చెప్పినట్లుగా ఇదిను మన ప్రభు మనతో చెప్తున్నాడు, భయపడవద్దు. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? చూడండి ఇంకా ఏమంటున్నాడు దావీదు మెఫీబోషెతును గూర్చి. నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా, సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. వారసత్వాన్ని బట్టి చూస్తే
సౌలు భూమి అంతా యోనాతానుకు వస్తుంది. యోనాతాను బట్టి ఎవరికి రావాలి? మెఫీబోషెతుకు రావాలి. ఇప్పుడు దాన్ని కోల్పోయాడు. తన స్వాస్థ్యము, తన సంపద, తన పిత్రార్జితము, తన ఆస్తి ఏదైతే ఉందో దాని అంతటికి మెఫీబోషెతు ఏమైపోయాడంటే దూరం అయిపోయాడు. ఇంకా చెప్పాలి అంటే పొలం ఉంది, సంపద ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ అనుభవించడానికి అవకాశాలు లేవు. మన వాళ్ళు అంటారు కదా, అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లోనంట శని కాదు, షుగర్ ఉంది. ఏముంది చెప్పండి? షుగర్ ఉంటే అన్ని తినడానికి అవకాశం ఉంటుందా? ఉండదుగా. వాళ్ళు ఎంత ప్రేమగా పెట్టినా మనం తినలేం. కారణం ఏంటంటే మన ఒంట్లో షుగర్. ఇప్పుడు మెఫీబోషెతు పరిస్థితి అదే. అన్నీ ఉన్నాయి కానీ వాటికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు. అనుభవించే ఆధిక్యత కోల్పోయాడు అతడు. వాటన్నిటిని పోగొట్టుకున్నాడండి. ఇప్పుడు దావీదు ద్వారా మెఫీబోషెతు తను పోగొట్టుకున్న వాటన్నిటిని మరలా తిరిగి ఏం చేస్తున్నాడంటే పొందుకుంటున్నాడు. తనదైనది ఏదైతే ఉందో దానిని మరలా తిరిగి పొందుకున్నాడు. సౌలు భూమి అంతయు నేను మరలా తిరిగి నీకు ఇప్పించేస్తానయ్యా. సౌలు సంపద అంతా కూడా ఇప్పుడు తిరిగి మరలా ఎవరికి వచ్చేసిందంటే మెఫీబోషెతుకు వచ్చింది. రెండు చేతులెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? మూడవదిగా మెఫీబోషెతు కోల్పోయిన దాన్ని మొత్తం కూడా మరలా తిరిగి పొందుకున్నాడు. ఇలా తిరిగి పొందుకోవడానికి నా వైపు నుండి నేను ఆలోచన చేస్తే ఎక్కడ కూడా అర్హత లేదయ్యా. నీవు నాకు ఈ గొప్ప ధన్యత భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నా స్థితి అయితే నేను చచ్చిన కుక్క వంటి వాడను. కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన సంతోషం, కోల్పోయిన సమాధానం, కోల్పోయిన సౌభాగ్యం, కోల్పోయిన సంపద, కోల్పోయిన ఆస్తిపాస్తులు అవన్నీ కూడా మరలా తిరిగి మెఫీబోషెతు పొందుకున్నాడండి. ఒకటి, పేరు పెట్టి దావీదు పిలిచాడు. రెండు, భయపడవద్దని ధైర్యాన్ని ఇచ్చాడు. మూడోది, తన పిత్రార్జితం తాను కోల్పోయి తాను పోగొట్టుకున్న సంపద అంతా కూడా మరలా తిరిగి మెఫీబోషెతుకు దావీదు ఇచ్చాడు. గత దినాలలో, గత కాలంలో ఒకవేళ మనదంటూ ఏదైనా మనం పోగొట్టుకొని ఉంటే రానున్నటువంటి దినాల్లో దేవుడు తిరిగి దాన్ని మరలా మనకు అనుగ్రహించునుగాక. తిరిగి దాన్ని మరలా మనం దేవుని ద్వారా పొందుదుముగాక. ఏదైతే మనం కోల్పోయామో దేవుడు దాన్ని మరలా మన చేతిలో పెట్టునుగాక. మన వాళ్ళు అంటారు కదా, నోటి దాకా వచ్చి చేయి జారిపోయిందండి అని. ఈసారి చేయి జారకుండా నోటిలో నుండి కడుపులోనికి వెళ్ళునుగాక. మన సొంత మగునుగాక. చివరిగా మెఫీబోషెతును గురించి దావీదు పలికిన మాట ఏంటో తెలుసా? అక్కడ ఆ మాట చూద్దామండి. ఏమంటున్నాడంటే, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. దావీదు పలికిన ఈ మాటకి మెఫీబోషెతు ఏమంటున్నాడు? నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు. ఎంత దయ అండి ఇది! ఎంత దయ చెప్పండి కొంచెమా? ఎంత దయ! ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను, చావవలసిన నన్ను బ్రతకడానికి అవకాశం ఇవ్వటమే కాదు, పేరు పెట్టి నీవు నన్ను పిలిచావు. భయపడవద్దని ధైర్యం ఇచ్చి అభయం ఇచ్చావు.
ఏదైతే నేను కోల్పోయానో దాన్ని మరలా తిరిగి ఆ సంపదంతా నాకు ఇచ్చావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సదాకాలము నీ బల్ల యొద్ద కూర్చొని భోజనం చేసే భాగ్యాన్ని నీవు నాకు ఇచ్చావు. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపడానికి నేను ఎంతటి వాడను. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ప్రభువారు పలికారు, ఇదిగో హృదయం అనే తలుపున వద్ద నిలబడి నేను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను లోనకు వస్తాను, అతనితో నేను, నాతో అతడు, మేము కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఎన్ని రోజులు? మహామహిమలో యుగ యుగాలు ఆయనతో కలిసి ఉంటాం మనం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మెఫీబోషెతు దావీదు బ్రతుకున్నంత కాలమే దావీదు బల్ల యొద్ద కూర్చొని భోజనం చేసే అవకాశం. కానీ యేసయ్యతో కలిసి మనం భోజనం చేసే అవకాశం అది యుగ యుగాలు నిత్య మహిమలో నిరంతరం ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. మన ఎడల దేవుడు చేసిన ఉపకారాన్ని మనం తలంచుకుంటే మెఫీబోషెతు లాగా మనం కూడా మాట్లాడకుండా ఉండలేమండి. మెఫీబోషెతు మాట్లాడుతున్నాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపడానికి నేను ఎంతటి వాడనంటే, నా వైపు నుండి ఇంత దయ పొందుకోవడానికి ఏ విధమైన అర్హత నాలో లేదు. బ్రతికి ఉన్న కుక్కను కూడా కాదయ్యా, నేను చచ్చిపోయిన కుక్క ఎడలు ఎవరైనా దయ చూపుతారా? అని కాలుకు తాడుగట్టి పక్కకి లాగి పడేస్తారు. నా జీవితం కూడా అలాగా ప్రక్కకు లాగి పడవేసే జీవితం. నన్ను చూసి ప్రేమించేదెవరు? నన్ను చూసి జాలిపడేదెవరు? నన్ను చూసి దగ్గర తీసేదెవరు? నా మీద దయ చూపేదెవరయ్యా? అటువంటి దుర్భరమైన జీవితం కదా నాది. చచ్చిన కుక్క వంటి బ్రతుకు కదా నా బ్రతుకు. అటువంటి నా ఎడల నీవు ఇంతగా దయా చూపావు. సదాకాలం నీ బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యాన్ని నీవు నాకు ఇచ్చావు. ఏముంది నాలో? ఏముంది? ఏమీ లేదు. ఒక్కటే దయా. దేవునికి స్తోత్ర. నేను మొదట మీకు జ్ఞాపకం చేశాను, యెహోవా దయాళుడు. ఎవరు చెప్పండి? ఆయన మనం ఆరాధిస్తున్న మన ప్రభు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన దయాళుడు. దావీదే మెఫీబోషెతు ఎడల ఇంత దయ చూపితే యేసయ్య మన మీద ఎంత దయ చూపాడు చెప్పండి? రోమాపత్రికలో రాయబడింది, మనం ఇంకను బలహీనులమయ్యి ఉండగా. ఏమై ఉన్నాం మనం చెప్పండి? మనం ఇంకను తండ్రికి దూరమై ఉండగా. మెఫీబోషెతు అవిటివాడు, మనం కూడా అవిటివారమే. అనేక విషయాల్లో మనం కూడా అవిటివారమే, బలహీనులమే. మెఫీబోషెతు ఎక్కడో లోదేబారులో మాకీరింట ఆ చీకటిలో బ్రతుకుతున్నట్టుగా మనం కూడా దేవునికి దూరమై ఎక్కడో అపవిత్రమైన స్థలాలలో చీకటిలో బ్రతుకుతూ ఉన్నాం. మనం ఇంకను బలహీనులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించెను. ఆ మాట చదువుకొని మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలం. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా. ఏమై ఉన్నాం చెప్పండి? మనం ఎవరికి? తండ్రి అయిన దేవునికి మనం శత్రువులం. ఆయనకు విరోధంగా మనం ఎన్నో పనులు చేశాం.
దేవుని దగ్గర వైరాన్ని, శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నాం మనం. కానీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బలహీనులము, శత్రువులము, దేవునికి దూరస్తులము, దేవుని ఉగ్రతకు పాత్రులము, దుర్భర స్థితిలో, అపవిత్ర స్థలాల్లో అపవిత్రులంగా బ్రతుకుతున్న మన జీవితాలను దావీదు మెఫీబోషెతు మీద దయ చూపినట్లుగా, యోనాతానును బట్టి మెఫీబోషెతు మీద కనికెరపడినట్లుగా, యేసు ప్రభువును బట్టి తండ్రి అయిన దేవుడు మన ఎడల ఆయన దయ చూపుతా ఉన్నాడు. పేరు పెట్టి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. భయపడవద్దని మనలో ఉన్న భయాలు తొలగించి ఆయన మనకు వాగ్దానము చేసి ఆయన మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏదైతే కోల్పోయామో దాన్ని దేవుడు మరలా తిరిగి మనకి ఇచ్చాడు. సదాకాలము ఆయన బల్ల యొద్ద కూర్చొని భోజనం చేసే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఆయన రక్త మాంసాల్లో పాలువారమగునట్లు, ఆయన జీవాన్ని మనం పొందునట్లుగా, సదాకాలం ఆయనతో కూడా మనం జీవించున్నట్లుగా ఆయన మనకి గొప్ప ధన్యతను ఇచ్చారు. మెఫీబోషెతు పొందుకున్న ఆ దయ తండ్రి అయిన దేవుని ద్వారా మనం పొందుకున్నాం. అట్టి కృప ఇక్కడ చేరిన మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఈ మాటలను ప్రభు మనందరి వినికిడిలో ఫలభరితంగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలో ఉందాం. ఎక్కడ వారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉందా. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నగు నేను ఎంతటి వాడను. నిజమే కదా, మనం ఎంతటి వారు. దేవుడు మన ఎడల దయ చూపడానికి మనం ఎంతటి వారు. మన పూర్వీకులు, మన పితరులను బట్టి చూస్తే, మన స్థితిగతులను బట్టి చూస్తే ఎంతో దయానీయమైన, దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. చీకటిలో, అపవిత్ర స్థలాలలో మనం ఉన్నాం. నాశనానికి మనం జోగుతున్నాం. అటువంటి మనలను ఆయన ప్రేమించాడు, పేరు పెట్టి ఆయన పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు, పేరు పెట్టి నిన్ను పిలిచాడు. భయపడవద్దని నీకు ఆయన అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏదైతే నువ్వు కోల్పోయావో దాన్ని మరలా తిరిగి ఆయన నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. స్వాస్థ్యంగా ఇవ్వటమే కాదు, సదాకాలం ఆయన బల యొద్ద భోజనం చేసే భాగ్యాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. సదాకాలం దేవుని బల యొద్ద కూర్చునే భాగ్యం ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు. ఇది ఎంత ధన్యత. మెఫీబోషెతులాగా కృతజ్ఞత కలిగి నిన్ను తగ్గించుకొని ప్రభును నువ్వు సేవించగలవా? ప్రభువును స్తుతించగలవా? మెఫీబోషెతు అన్నట్లుగా, అయ్యా నా ఎడల దయ చూపుటకు నేను ఎంతటి వాడను. నా కుటుంబం ఎడల దయ చూపడానికి నా కుటుంబము ఎంతటిది, ఏ పాటిది ప్రభా. ఇంతగా నీవు దయ చూపావయ్యా, ఇంతగా నీవు నాకు దయ చూపావు తండ్రి. ఇంతగా నా ఎడల నువ్వు దయ చూపావు నాయన. ఇంతగా నా ఎడల కనికరపడ్డావు ప్రభా. మీకు వందనాలు తండ్రి, మీకు స్తుతులు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన.
మీకు కృతజ్ఞతలు ప్రభువా, మీకు కృతజ్ఞతలు నాయన. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఒక్క నిమిషం అందరం మన చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. నా ఎడల దయ చూపుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఎడల దయ చూపటానికి నా కుటుంబము ఏ పాటిది నాయన. నిజంగా నన్ను పేరు పెట్టి మీరు పిలిచారు కదా, పేరు పెట్టి నన్ను పిలిచారు కదా. నాలో ఉన్న భయాలన్నీ మీరు తీసివేశారయ్యా. నేను పోగొట్టుకున్న అన్నీ కూడా తిరిగి ఇచ్చారయ్యా. సదాకాలం మీతో మీ బలయొద్దండు ధన్యత నాకు ఇచ్చారు ప్రభా. మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నాకు ఇచ్చారు ప్రభా. మీతో అంటుకట్టబడే భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. ఇంతకు మించిన భాగ్యం ఏముంటుందో తండ్రి. యేసు మీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. స్తుతులు ప్రభువా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా చేయండి, ఫలభరితముగా చేయండి నాయన, ఫలభరితముగా చేయండి. మేబీ భవిష్యత్తు వంటి వారమే నాయన. దావీదులాగా నీవు మా మీద దయ చూపకపోతే మా జీవితాలు, మా కుటుంబాలు ఏమైపోవునో తండ్రి. దేవా మీకు వందనాలు. మా ఎడల నువ్వు చూపిన దయంతటిని బట్టి మీకు వందనాలు, కనికిరాన్ని బట్టి మీకు వందనాలు, ప్రేమను బట్టి వందనాలు నాయన, వాత్సల్యతను బట్టి వందనాలు నాయన, మీ కృపను బట్టి స్తోత్రాలు నాయన. స్తుతులు తండ్రి, స్తుతులు ప్రభు, స్తుతులు నాయన. ఈ మాటలు మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. కృతజ్ఞత కలిగిన ఆయన మీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా మమ్మల్ని అందరిని కూడా దీవించి మహిమ పొందమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి కూడా అందరం రెండు చేతులు ఎత్తేసాక ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం.